ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అసంతృప్తి ఉందా? బాగానే ఉన్నారా? ఇన్నేళ్ల తర్వాత ఉద్యమ లీడర్గా చేసిండ్రు, జేఏసీ చూసిండ్రు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయినరు, మంత్రి అయినరు. ఈ మొత్తం జర్నీలో హౌ హ్యాపీ యు ఆర్ అంటే ఏం చెప్తారు? ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? లేకుంటే ఆవేదన ఉందా, బాధ ఉందా? లేదు, సంతోషంగా ఉంది. ఇంకా మా జిల్లాని బాగు చేయాలని ముఖ్యంగా మా జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మంచి హాస్పిటల్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. ప్లస్ రేపు వచ్చిన తర్వాత ఏవైతే మేము ఉద్యమకారులు అక్కడక్కడ మర్చిపోయిన వాళ్ళు ఉంటారో, కొంతమంది సఫర్ అయినటువంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాలి, వాళ్ళందరినీ చేయాలి. అమరుల కుటుంబాలకు కూడా ఇంకా దగ్గర ప్రిఫరెన్స్ ఇచ్చేయాలి, వాళ్ళకు కూడా అన్ని పదవులు వచ్చేటట్టు చేయాలి, కొట్లాడాలి. డైరెక్ట్గా వాళ్ళకు అయ్యేటట్లు పని చేయాలి. లేదనుకుంటే ఇంట్లో మనం చేయాలని చెప్పినా సరే వాళ్ళ తరఫున మనం చేయాలి. కేసీఆర్ గారిని మళ్ళీ 3వ ముఖ్యమంత్రి చూడాలి, గ్యారెంటీ చేయాలి అనేది ఉంది. ఎట్టి పరిస్థితులలో మాకు హక్కు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన వాళ్ళం, కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్న వాళ్ళం కనుక మాకు జనరల్గా ఏముంటుందంటే మాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంటే మేము తట్టుకోము. మాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంటే మాకు ఆత్మాభిమానం ఎక్కువ. మాకన్నా అరే మేము తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళము, రాష్ట్రం వస్తా రాదన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళం, మనం కన్నా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా ఇస్తే మాత్రం తట్టుకోలేము. అన్నిట్లలో ఈ ప్రిఫరెన్స్ మర్యాదలు కావచ్చు, పోస్టులలో కావచ్చు, అధికారంలో కావచ్చు, దాన్ని మేము టార్గెట్ చేయము. అయిందా అట్లాంటిది? ఏదన్నా జరగలేదు. మీరు అడుగుతున్నా చెప్తున్నా. ఉందా సార్ అంటే అట్లాంటిది ఉంటే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది గ్యారెంటీగా. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన 10 కారణాలు: సకల జిల్లా సమ్మె, నిరాకరణ, సంసద్ యాత్ర, సమర బేరీ, సాగరహారం, మిలియన్ మార్చ్, ఇవన్నీ ఏది చేసినా, సిద్దిపేట సభ అన్నీ చేసినా కేసీఆర్ గారు ఎంబడి ఉన్న 5-6 మందిలో మేము ఉంటాం, మేము ప్రధానమంత్రి ఉంటాం. కానీ ఆనాడు ఓడు ఏమిటి సంబంధం లేనివాడు, వద్దన్నోళ్ళు, రకరకాల తిట్టినోళ్ళు వచ్చినా ఏం ఓర్చుకుంటాం. కానీ మాకన్నా ఎక్కువ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం మేము ఓర్చుకోం. టాలెట్ చేయాలి. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, పెద్ద లెక్క కాదు. మేము ఇంత అవుతాను అనుకోలేదు, అయినాం. కానీ ఆత్మాభిమానంతోనే అయినాం, ఆత్మాభిమానంతో, సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి మాత్రం మేము ఉండలేము. కనుక ఇప్పటివరకు మనకు జరగలేదు. అట్లా మాకు కేసీఆర్ గారు ఉన్నంత వరకు అట్లా జరగదని నమ్మకం ఉంటే మేము ఇంట్లో కొట్లాడుకుంటాం. ఇంట్లో కొట్లాడైనా సరే చేస్తాం, సార్ ఇట్లా కాదని, అంత తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటారు, కేసీఆర్ గారే. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీ మారుతారు అనేది ఎందుకు వినిపిస్తుంది? అది ఎందుకు వస్తుంది మరి? ఓడిపోయినప్పుడు 6 రోజులకు బీజేపీలో రాజ్యసభ మెంబర్ అని ఇచ్చిండ్రు. అవును. నేను అయోధ్య రామాలయం, నా పుట్టినరోజు రాముని టెంపుల్కి పోయినా. పోయేవరకే ఏదో పుకారు పెట్టించిండు. తర్వాత కాంగ్రెస్లో వెళ్తాడని పుకారు పెట్టించిండు. అప్పుడే చెప్పిన. యాక్చువల్గా 2 పార్టీల నుంచి కూడా అడిగిండ్రు, కానీ మా ఇంట్లో కానీ మేము కానీ వచ్చింది ఆఫర్, వాళ్ళ పార్టీ కొంతమంది అడిగిండ్రు. కానీ మా ఇంట్లో మా కుటుంబం, నా 2 బిడ్డలు కానీ, మా తమ్ముడు కానీ, నా భార్య కానీ, మా చెల్లెలు కానీ, మేమందరం కూడా అనుకున్నాం, లేదు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎంబడే మన ప్రయాణం అందరం నిర్ణయించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆశ పెట్టినా కేసీఆర్ ఎంబడి మా ప్రయాణం అంతే. ఇప్పటికి కూడా ఉందా ఆఫర్? ఆ టచ్ లో కూడా ఉన్నారా? ఇప్పటికి రానని తెలుసు వాళ్ళకు. నేను అట్లా చేయను, డబ్బులకు లొంగ తీసుకుంటే లొంగిటోడు కాదు, భయపడితే లొంగ తీసుకుంటాడు కాదు, పదవులకు అమ్ముడు పోయేటోడు కాదు అని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయనని తెలుసు. ఇప్పుడేం ఉండదు అట్లాంటి. ఇప్పుడు భయపెట్టించి, కేసులు భయపెట్టించి రావాలని చూసింది. మా తమ్ముని జైలు పంపడం కూడా అదే కారణం. జైలుకి పంపిస్తే సరెండర్ అవుతారని, కాలేదు, సరెండర్ కామ్. మా జిల్లాలో ఏంటంటే రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు, ప్రజలకు పని చేయకుండా దొంగసాటున తిరిగేటువంటి వాళ్ళు, కేవలం సెంటిమెంట్ పెట్టి కులాలను నచ్చగొట్టి గెలవాలని చూస్తారు అంతే. కులాలను రెచ్చగొట్టడం, ప్లస్ విత్ ఇన్ ది కులంలో చిచ్చు పెట్టడం, ఇక్కడ చిచ్చు పెట్టడం, అక్కడ రెచ్చగొట్టడం, ఫాయిదా ఉటాయిస్తారు, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. మేము అది లేదు, కష్టపడతాం. ప్రజలకు కులము అనేది లేదు, అట్లా ప్రసక్తి లేదు అక్కడ. కులము మతం అనేది ఏం లేదు అక్కడ, ఆ ప్రస్తావనే లేదు. కొంతమంది కులాల మీద ఒక కులాన్ని తిడితే కూడా మేము అట్లా అన్నాం. ఒకప్పుడు కోమట్లను తిట్టిండ్రు ఒక బీసీ నాయకుడు. కోమట్లను తిడితే నేను ఒక కులాన్ని కోమటిలను తిట్టొద్దు,
ఒక కులాన్ని ఎట్లా తిడతారు, అందరు ఎట్లా ఉంటారు అనుకుంటారు, ఆ కులంలో ఎట్లా ఉంటారు అనుకుంటారని కూడా తిట్టినాం. రెడ్డిలను తిట్టినప్పుడు అన్నాం అట్లా అనొద్దు, ఒక కులాన్ని అనొద్దు. అట్లా రాజకీయం మన అవసరాల గురించి ఒక కులాన్ని నిందించొద్దు. అందులో కూడా చాలామంది ధర్మాత్ములు ఉంటారు. పుచ్చలపల్లి సుందరామరెడ్డి ఉంటాడు, ఎన్జి రంగా ఉంటారు, చాలామంది సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉంటారు. ఎవడు తప్పు పని చేస్తే అన్ని కులానికి అంటగట్టొద్దని కూడా చెప్పినాం. నిన్న డీజీపీ గారు కలిసిన సంఘటనలు కూడా చెప్పినాం అవును. నార్కన్లో. సార్ అది దోషులను శిక్షించండి, లేకపోతే కులం వాళ్ళు చేసిండ్రు అన్నట్టు కులం వర్గాలు ఏర్పడతాయి. అట్లా కాదు, ఎవడు చేసినా ఏ కులం వాడు చేసినా కఠినంగా శిక్షిస్తారని చేయండి అంతే. దీనికి కులం అంటగట్టొచ్చు సార్. ఎవరైతే బాధ్యులు ఉన్నా చేయండి, అవసరం అనుకుంటే ఎన్కౌంటర్ చేసేయండి సార్ అని చెప్పారు. అరెస్ట్ చేయండి సార్ ఎవడని చేసినా, ఏ కులం వాడు చేసినా, మహిళల మీద అత్యాచారాలు చేస్తే వదిలిపెట్టకండి సార్ అని చెప్పినాం. శంషాబాద్ సంఘటన కూడా చెప్పినాం. శంషాబాద్ సంఘటన ఎట్లా జరిగిందో అట్లా వ్యతిరేకం చేస్తే వదిలిపెట్టద్దు ఎవరిని కూడా చెప్పినాం. ఏ కులమైనా వదిలిపెట్టద్దు. ప్లస్ అన్ని కులాలు కూడా ఎంకరేజ్ చేయొద్దు, అన్ని కులాలు కూడా ఇటువంటి సంఘటనలు ఖండించాలని కూడా చెప్పినాం. అట్లా మేము చదువుకోకుండా అనపడాలమ్మా, ఇవాళ రేపు చదువుకోనని కూడా ఒక స్పృహ ఉంటుంది. వీళ్ళు రాజకీయంగా ఎదగలేనటువంటి వాళ్ళు చేతగానులు ఆ కులాలను అడ్డం పెట్టుకొని పాకాలని చూస్తారు. అది మా జిల్లాలో ఇంకెక్కువ. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఏంటంటే ఆధిపత్యం పెట్టుకుంటారు. ఆ కులంలో మంచి చదువుకున్న యువకుడు వస్తే వాళ్ళు రానియరు. నా కొడుకు పోటీ వస్తాడరా, చాలా తెలివి ఉందని వాళ్ళు తొక్కేస్తారు. కనుక వాళ్ళ వంశాలు, వాళ్ళ బంధుత్వాలు వాళ్ళే ఉండాలని కోరుకుంటారు, వేరే రానియరు. మళ్ళా ఓట్ల వరకు వచ్చే కులం అడ్డం పెడుతుంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎదగడానికి వచ్చినప్పుడు మాత్రం వాడు పని చేయరు. కనుక అటువంటి నీచమైన రాజకీయాలని స్వస్తి పలకాలి, అందరూ పలకాలి, అన్ని కులాలు పలకాలి. అటువంటిది వ్యవస్థలో మంచి చెడు అనేది ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ శాతం మరి నిరక్షరాస్యత, పేదరికం బహుజనులకు ఉంది కనుక వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బహుజన నాయకులను కానీ బహుజనుల విద్యార్థులను కానీ ఎంకరేజ్ చేయాలి. అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చదువులు కానీ, విద్యలో కానీ, ఉద్యోగాలు కానీ అవకాశం ఇవ్వాలి. రాజకీయం కూడా అవకాశం ఇవ్వాలి. రాజకీయంగా ఎవడు చూస్తాడు, వాడు రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ చూస్తే ఏం చూస్తున్నారు అన్ని పార్టీలు, వాళ్ళ భార్య ఉందా, ఈయన భార్య ఉందా అని చూస్తున్నారు. మరి ఆ నియోజకవర్గంలో చదువుకొని స్పృహ ఉన్నామే ఎవరైనా ఉన్నారో వెతుకుతున్నారా చెప్పండి. ఈ దుర్మార్గమైన వ్యవస్థ ఉన్న రోజులు ఎట్లా బాగుపడుతుంది రాష్ట్రంగా, దేశంగా చెప్పండి. కులాలు అనేది ఆడికి తీసుకొస్తారు. మళ్ళీ వాళ్ళ కొడుకో ఆ కోడలో బిడ్డను మరదలో తీసుకొచ్చి పెడతారు. వాళ్ళ కుటుంబం ఉండాలంతే. అక్కడ ఎట్లయితుంది కనుక ఇవన్నీ దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ అనేది పశ్చాత్తాపం చేయాలి. యాక్చువల్లీ మారాలి. ఇది ప్రజలు కూడా మారాలి. ప్రజలు మారినంత వరకు వీళ్ళని మార్చలేము అంతే. ప్రజలు వీళ్ళని మార్చాలి, ఇలాంటి వాళ్ళు మార్చాలి, ఇది అడ్డం పెట్టుకొని చేసిన వాళ్ళు మార్చాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి, ఇంకో 3 years to go కాబట్టి 3 years లో బోల్డ్ అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఎక్కడెక్కడో అసలు అన్ని కట్ చేసి అన్ని నేనేది కట్ చేయను, యాజ్ ఇట్ ఈస్ గా అంతే. యాక్చువల్ గా మీకు నాకు ఉద్యమం నుంచి మీ కష్టాలు పడ్డారు. ఆ రోజు ఉద్యమంలో ఒక్కరు కెమెరాలు పెట్టుకొని అంత అణచివేత, పోలీసుల జులుము, లాఠీ చార్జీలు ఉండే, మీ మీద దెబ్బలు పడేది, ఆర్ట్స్ కాలేజీకి పోయినా ఎక్కడ పోయినా దుంకిపోయేది. ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఒకరిద్దరే సరిత గారు ఉన్న ఇద్దరు ముగ్గురు, మీరు ఇద్దరే మహిళలు ఉండేది అప్పుడు పాపం. ఆ రోజు నుంచి మీరు మమ్మల్ని ప్రత్యక్షంగా చూసింది కనుక మీతో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యంతో నేను కొన్ని ఓపెన్ అయినా. కానీ మరి మీరు ఏం చేస్తారో అన్ని యాజ్ ఇట్ ఈస్ గా అట్లనే ఉంటాయి, దేన్ని ఎడిట్ చేయం, దేన్ని వక్రీకరించాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. రైట్.